10వ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రముఖ విద్యా సంస్థ భాష్యం స్టేట్ రికార్డు నెలకొల్పింది. స్కూల్స్ ప్రతిష్టాత్మకంగా భావించే జీపీఏలో భాష్యం విద్యా సంస్థ దుమ్ము రేపింది. రాష్ట్రంలోని అత్యధికంగా 75 మంది విద్యార్థులు జీపీఏలో 10కి 10 సాధించి విజయకేతనం ఎగురవేశారు. 585 మంది విద్యార్థులు గ్రేడ్ పాయింట్ ప్రకారం 9.8 పాయింట్లు సాధించారు. ఇక మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్టులోనూ తిరగలేదని నిరూపించారు. మ్యాథ్స్లో 8798 మంది విద్యార్థులు A1 గ్రేడ్ సాధించారు. సైన్స్లో 4656 మంది విద్యార్థులు A1 గ్రేడ్ సాధించి తమకు తామే చాటి అని నిరూపించుకున్నారు. ఫలితాల పట్ల భాష్యం విద్యా సంస్థల మేనేజ్మెంట్ ఆనందం వ్యక్తం చేసింది. పటిష్టమైన విద్యా ప్రణాళిక వల్లే ఈ ఫలితాలు సాధించామని భాష్యం సంస్థల అధినేత రామకృష్ణ చెప్పారు. మార్కులు తీసేసి గ్రేడింగ్ సిస్టమ్ పెట్టిన తర్వాత ఫలితాలు ప్రకటించడం ఇది రెండో సంవత్సరం. ప్రథమ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా భాష్య విద్యా సంస్థలు 48 మంది 10కి 10 సాధించి రాష్ట్రంలోని అగ్రగామి సంస్థగా నిలబడింది భాష్యం. మరి రాష్ట్ర వ్యాప్తంగా 89% సుమారుగా మరి ఉత్తీర్ణ శాతం సాధించిందంటే విద్యార్థులు ఎంత ఒత్తిడి లేకుండా చదువుతున్నారని నాకు అర్థమవుతుంది. దాంట్లోనే భాగంగానే భాష్య విద్యా సంస్థలు సైతం భాష్య విద్యార్థులు సైతం మరి 10కి 10 75 మంది సాధించడం రాష్ట్రంలో అగ్రగామిగా ఎవరు సాధించలేని విధంగా గత సంవత్సరం భాష్యం సాధించిన రికార్డుని మళ్ళీ భాష్య విద్యా సంస్థలే వాళ్ళ పేరు మీద నిలుపుకోవడం జరిగింది విద్యార్థులు. అట్లాగే నాకు 10కి 10 పాయింట్స్ రావడానికి హెల్ప్ చేసింది మా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ వల్ల నాకు 10కి 10 పాయింట్స్ వచ్చాయి. సో నేను భాష్యంకి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఐఐటి ర్యాంక్ కొట్టాలనుకుంటున్నాను. ఐఐటి ర్యాంక్ కూడా ఇలానే మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని. నాకు 10కి 10 పాయింట్స్ వచ్చాయి. దీనికి కారణం మా టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. వీళ్ళు బాగా టీచ్ చేస్తారు, అన్ని డౌట్స్ క్లియర్ చేస్తారు. మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ వల్ల కూడా మంచి మార్క్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. నా పేరు శ్రేయ. నాకు 10కి 10 పాయింట్స్ రావడానికి కారణం నా టీచర్స్, స్కూల్ స్టాఫ్, నా పేరెంట్స్. ఈ క్రెడిట్ వాళ్ళందరికీ. నేను ఫ్యూచర్లో ఎంపీసీ ఐఐటి తీసుకుంటున్నాను. ఐ హోప్ నాకు ఐఐటి సీట్ కూడా వస్తుందని ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ.